గదిలోనే దేశ భవిష్యత్తు ఉందని రాష్ట్ర ప్రభుత్వం ప్రతి విద్యార్థి కోసం సంవత్సరానికి ₹1,00,000 పైగా ఖర్చు చేస్తున్నందున పిల్లలకు సరళమైన రీతిలో నాణ్యమైన విద్యాబోధన అందించాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దుర్శెట్టి ఉపాధ్యాయులకు సూచించారు. హైదరాబాద్ ప్రభుత్వ మోడల్ ఉన్నత పాఠశాల ఆలియా గోదావరి హాల్లో డిప్యూటీ ఈవో, డిప్యూటీ ఐఓఎస్, ఎంఎస్ఓఎస్ కాంప్లెక్స్ హెచ్ఎంలతో ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి ఓరియంటేషన్ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి విద్యార్థిపై సంవత్సరానికి ₹1,00,000 పైగా ఖర్చు చేస్తుందన్నారు. గతంలో హైదరాబాద్ జిల్లాలో పాఠశాలలో విద్యార్థుల హాజరు శాతం, విద్యార్థుల నమోదు శాతం తక్కువగా ఉండేదని, ప్రత్యేక దృష్టి సారించడం వల్ల విద్యార్థుల నమోదు శాతం పెరిగిందన్నారు. క్లాస్ రూమ్ పరిశీలనకు వెళ్ళినప్పుడు నిర్మాణాత్మకమైన విశ్లేషణ చేయాలని, పరిశీలన స్నేహపూర్వకంగా ఉపాధ్యాయులతో ఉండాలని సూచించారు. FLNలో హైదరాబాద్ జిల్లా ఉన్నత స్థానంలో ఉండేలా కృషి చేయాలన్నారు. క్లాస్ రూమ్ పరిశీలనకు వెళ్ళినప్పుడు ఏమైనా సమస్యలు ఉంటే తెలపాలన్నారు. పరిశీలన రిమార్కులను అకాడమిక్ గార్డెన్స్ రిజిస్టర్లో యాప్లో నమోదు చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాధికారి ఆర్ రోహిణి, స్టేట్ రిసోర్స్ పర్సన్ జి విశ్వనాథ్ గుప్తా, సెక్టోరల్ అధికారి ఉమాదేవి, SCER కె శ్రీధర్ ఆచార్యులు, డిప్యూటీ ఈఓ, డిప్యూటీ ఐఓఎస్, MNOలు, కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లు తదితరులు పాల్గొన్నారు.